హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సిస్టర్స్. యాక్చువల్‌గా పొడి లడ్డు చూడగానే మీ అందరికి ఏం గుర్తొస్తుంది? నాకైతే చిన్నప్పట్లో మనం పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళం కదా! అది కూడా పర్టిక్యులర్‌గా విలేజెస్‌కి విన్నప్పుడైతే ఈ విధంగా పొడి లడ్డు పెట్టేవాళ్ళు. మీకు గుర్తుందా? నాకైతే మాత్రం ఆ పొడి లడ్డు చూస్తానే ఆ ఫుడ్డు, ఆ టేస్ట్, ఆ స్మెల్ అదే గుర్తొస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ అదే గుర్తొస్తుందండి. సో, అది ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఎందుకు మనం ట్రై చేయకూడదు? సో, మన వ్యూవర్స్ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించొచ్చు కదా! అని చెప్పి మీకోసం అయితే ఈ రెసిపీ చేశాను. సో, ఇది చూసినప్పుడు మీకు కూడా స్వీట్ మెమోరీస్ గుర్తొస్తాయనేసి ఈ వీడియో మీకోసం పోస్ట్ చేస్తున్నాను. మరి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి, ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. కాస్త ప్రెస్ చేసి తీసుకోవాలి. సో, అలాగే ఇందులోకి 3/4 కప్పు వరకు అయితే వాటర్ పడతాయి. బట్ ఇక్కడైతే మనము ఫస్ట్ అందులో కొద్దిగా వేసుకోవాలి. సో, ఈ విధంగా అయితే బాగా వాటర్ వేసి కలిపేసుకోవాలి. కాస్త థిక్‌గా అనిపిస్తుంది గదా! ఇప్పుడు రిమైనింగ్ వాటర్ కూడా వేసేసి ఎటువంటి గడ్డలు లేకోకుండా స్మూత్ బ్యాటర్‌గా వచ్చేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. సో, కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే ఇదో చూడండి ఇలా పట్టుకుంటే బాగా ఫ్లోయీ కన్సిస్టెన్సీ మరీ జారుడుగా ఉండకూడదు. సో, నేను చూపించిన వాటర్‌కి వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి మీ దగ్గర ఉంటే బేకింగ్ పౌడరు లేదు అంటే సోడా పొడి కొద్దిగా ఒక చిటికెడు వేసుకొని అలాగే ఒక స్పూన్ వరకు అయితే కరిగించిన నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కలర్ వచ్చే కోసం అయితే మనము 2 కలర్స్ అంటే సెపరేట్‌గా చేసుకోవాలి. సో, నేనైతే ఇక్కడ ఒక గెరిటె వరకు అయితే పక్కకు తీసుకున్నాను. సో, ఇప్పుడు తీసుకున్న దానిలోకైతే నేను ఒక చిటికెడు వరకు అయితే ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్‌గా ఉంటే అది వేసుకోండి. నా దగ్గర అయితే కేసరి కలర్ ఉన్నది. సో, అది వేస్తున్నాను. బట్ కానీ గ్రీన్ కానీ పింక్ కానీ సో, అలా వేసామనుకోండి మంచి కలర్ బాగా కనపడిస్తుంది. అది ఉంటే మీరు ట్రై చేయండి. సో, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు. కాస్త హీట్ అయితే సరిపోతుంది. సో, ఈ విధంగా అయితే ఒక జాలి గంటి తీసుకోండి. లేదా మీ దగ్గర బూందీ గరిటె ఉన్న బూందీ గరిటె అయినా తీసుకొని ఈ విధంగా అయితే బ్యాటర్ వేసేసి సో, ఇలా అన్నామనుకోండి సో, స్మూత్‌గా జారిపోతది. సో, ఇలా వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే త్వరగా కాలిపోతది. సో, అలా అని చెప్పి మరీ చూడడానికి కలర్ వస్తానే మనం తీయకూడదు. ఇదంటే త్వరగా మనము మిక్చర్ చేసినప్పుడైతే కాస్త డార్క్ కలర్ వేయించుకుంటాం. కానీ ఇది లడ్డూకి కదా! సో, అంత కలర్ వచ్చేంత వరకు వేయించుకోకూడదు. వేగాయి అనేంత వరకు అయితే సరిపోతుంది. వేగడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు. సో, ఈ విధంగా అయితే ఆయిల్ లేకోకుండా ఫిల్టర్ చేసుకోవాలి. సో, మరి ఇక్కడ వచ్చేసి మనం ఫుడ్ కలర్ కలిపాం కదా! సో, ఆ పిండిలు కూడా నేను ఇక్కడైతే ఈ విధంగా బూందీ వేస్తున్నాను. సో, ఇలా బూందీ వేసిన తర్వాత అన్నీ ఈవెన్‌గా వేగేలాగా అయితే ఈ విధంగా అయితే మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న సేమ్ తర్వాత అండి వేగిన తర్వాత ఆయిల్‌లో నుంచి బూందీ అంతా తీసేసి ఎక్సెస్ ఆయిల్ లేకోకుండా అయితే చూసుకోండి. ఆల్రెడీ స్వీట్ ఉంటుంది. ఎక్సెస్ ఆయిల్ ఉంటే సో, మనకంత హెల్త్‌కి కూడా మంచిది కాదు కదా! సో, అందుకోసం అనేసి ఇలా ఎక్సెస్ ఆయిల్ లేకోకుండా చూసుకోండి. సో, ఇలా అంతా పక్కన పెట్టేసేయండి. బూందీ అంతా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనము చక్కెర సిరప్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఒక కప్పుకి 1 కప్పు 1 ప్లస్ 1/4 కప్పు షుగర్ వేసి ఇందులోకి 3/4 కప్పు వరకు అయితే వాటర్ వేయాలి. సో, వాటర్ వేసి ఇది బాగా మిక్స్ అయ్యేలాగా అంటే కరిగేలాగా అయితే మనం గరిటెతో ఇలా చేసుకోవాలి. అంతా బాగా కరిగిన తరువాత మీకు ఎక్కువగా ఈ విధంగా బాగా పైన మనకి నురగగా అనిపిస్తే నురగ తీసేయండి. కొద్దిగా ఉందంటే పర్లేదు ఏం కాదు. దీనికైతే పర్టిక్యులర్‌గా పాకం అవసరం లేదండి. మనం వేసిన చక్కెర, నీళ్ళు కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో, ఇది జస్ట్ మనకి పాకం అంటే గులాబ్ జామున్ కంటే కాస్త ఇంకాస్త థిక్ పాకం అక్కర్లేదు. బాగా థిక్ కన్సిస్టెన్సీ వస్తే మనం వేళ్ళ మధ్య పట్టుకుంటే తెలుస్తుంది. సో, ఆ మాత్రం వస్తే సరిపోతుంది. అది వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే బూందీని మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి ఇది. ఎందుకంటే బూందీ మనకు సిరప్‌లో బాగా ఉడకాలి. ఉడకడం వల్ల ఏమైతుంది అంటే ఈ బూందీ అనేది పక్కన పెట్టినప్పుడు మనకి కాస్త గట్టిపడి ఉంటుంది కదా! జ్యూసీగా రావాలి అనుకున్నప్పుడు మనం ఈ విధంగా ఉడికిస్తేనే ఆ సిరప్ అనేది బూందీలోకి వెళ్ళి బూందీ మెత్తపడి మనకి ఆ సాఫ్ట్‌నెస్ వస్తుంది. ఆ టేస్ట్ కూడా స్వీట్‌నెస్ అనేది కూడా బూందీలోకి వెళ్తుందనమాట. సో, అందుకోసమే ఈ విధంగా మనము ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మరొక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి. సో, నెయ్యి వేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసి
మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. సో అప్పుడు ఇంకా బాగా మెత్తపడుతుందనమాట. సో తీసి చూస్తే ఈ విధంగా అయితే బాగా ఉడికింటుంది. సో ఇది బాగా మరొకసారి అయితే మిక్స్ చేయండి. సో మిక్స్ చేసిన తర్వాత జస్ట్ ఫ్యూ డ్రాప్స్ అంటే చాలా కొద్దిగా డ్రాప్స్ వరకు అయితే మనం లెమన్ వేసుకోవాలి. సో లెమన్ వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసి స్టవ్ ఆపేసి ప్లేట్ పెట్టేయండి. ప్లేట్ పెట్టి ఒక 20 మినిట్స్ వరకు అలా వదిలేసామనుకోండి, మనకు ఆ సిరప్ ఉంటుంది కదా, అదంతా బాగా అబ్జార్బ్ చేసేసుకొనేసి మంచిగా జ్యూసీగా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్. మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు, వద్దన్న వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. అంతేనండి. ఈజీ టేస్టీ మన స్వీట్ మెమొరీ అయిన లడ్డు పొడి లడ్డు అయితే రెడీ అయిపోయింది. సో మీకు కూడా నచ్చింది అనుకుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.